మినీ ప్రపంచానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తూ ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కంటిన్యూషన్ ఆర్డర్ కోసం ఎదురు చూడటం జరుగుతుంది. సాధారణంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసం నుండి మరుసటి సంవత్సరం మార్చి వరకు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కంటిన్యూషన్ ఆర్డర్ ఇవ్వటం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం మరి ఏప్రిల్ మాసం ముగిసిన తర్వాత కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సంబంధించిన కంటిన్యూషన్ ఆర్డర్ అనేది ఇవ్వకపోవడంతో కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో కొంత ఆందోళన నెలకొని ఉంది. సుమారు 50,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు కంటిన్యూషన్ ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా 8వ తారీఖున వైద్యారోగ్య శాఖ ఆ శాఖలో పనిచేస్తున్న సుమారు 110 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఏఎన్ఎంల కోసమని ఒక ప్రత్యేకమైన కంటిన్యూషన్ ఆర్డర్తో జీవోను విడుదల చేయడం జరిగింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఈ కంటిన్యూషన్ ఆర్డర్ అమల్లో ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వును ఆ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గౌర్ మరి విడుదల చేయటం జరిగింది. ఇదే పద్ధతిలో మరి మిగిలిన డిపార్ట్మెంట్ల్లో కూడా కంటిన్యూషన్ ఆర్డర్ వెంటనే మరి ఇవ్వాలని చెప్పి ఉద్యోగులందరూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఏప్రిల్ మాసం మరి జీతం కూడా కంటిన్యూషన్ ఆర్డర్ లేనందువల్ల చాలామందికి జమ కాలేదని, దానివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కనీసం మే నెలలోనైనా కంటిన్యూషన్ ఆర్డర్ ఇస్తే 2 నెలల జీతం వచ్చే అవకాశం ఉందని చెప్పి రాష్ట్రంలోని 50,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.